ఆయన కూడా ఆయన పని కాన్స్టిట్యూన్సీలో ఆయన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి రోజులు మనకు వస్తాయనే దానికి ఇది ఒక శుభపరిణామం. మరి మొన్ననే ఫ్రీ శాండ్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి ఏదైతే పెన్షన్ స్కీమ్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్, వికలాంగులకి లాస్ట్ కింద సోమవారం ఇచ్చాం. ఎంతో సంతృప్తి అంటే చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వచ్చినప్పుడు ఒక వికలాంగుర 100%, 200% అమ్మాయి వికలాంగురాలే. ఎందుకంటే కాళ్ళు చేతులు పనిచేయవు, ఆ అమ్మాయి మైండ్ పనిచేయదు, మంచం పెంచి లెగలేదు, ఆ అమ్మాయి పెన్షన్ పీకేసారు వీళ్ళు. ఆ పాపను తీసుకెళ్ళి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి మా దోస్తులతో తీసుకెళ్ళి ఆయన చూపిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వచ్చే వరకు 3,000 ఇమ్మన్నారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే 15,000 రూపాయలు ఫస్ట్ పెన్షన్ కృష్ణా జిల్లాలో ఆ పాపకి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది చాలా ఆత్మ సంతృప్తినిస్తూ ఉంది. ఇది చాలా శుభపరిణామం. ఇలా 99% పెన్షన్ మచిలీపట్నంలో అందించడం జరిగింది. బయట ఊర్లు వెళ్ళి ఎవరైతే రాలేదో అయ్యి ఆగినాయి తప్ప మొత్తం పెన్షన్స్ అన్నీ కూడా టోటల్ 99.48% పెన్షన్ మచిలీపట్నంలో కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం అనేది శుభపరిణామం. అలాగే ఫ్రీ శాండ్ పాలసీ